చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్ శ్రేయ అలాగే లోహిత ఇద్దరు నీకు జరగవలసిన సత్యనారాయణ వ్రతం ఆ మధుకి జరుగుతుంది అనేసి లోహిత అంటుంది. అప్పుడు శ్రేయ డల్లుగా ఉంటుంది. అప్పుడు నాగవల్లి శ్రేయ దగ్గరికి వచ్చి ఈ ఇంటి కోడలు నువ్వే అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అలా డల్లుగా ఫేస్ పెడతావు, కొంచెం నవ్వుతూ ఉండొచ్చు కదా అనేసి చెప్తుంది. అప్పుడు శ్రేయ సరే అత్తయ్య అనేసి అంటుంది. మధు రెడీ అవుతుంది. మ్యాడీ నువ్వు కూడా రెడీగా ఫంక్షన్కి అనేసి చెప్తుంది. అప్పుడు మ్యాడీ నాకు ఫంక్షన్ ఇష్టం లేదు, రెడీ కావడం ఇష్టం లేదు, నేను రాను అనేసి అంటాడు. అప్పుడు మధు ఎవరు చెప్తే రెడీ అవుతావో వాళ్ళకే చెప్తాను అనేసి అత్తయ్య అనుకుంటూ బయటకి వస్తుంది. అప్పుడు నాగవల్లిని చూసి అత్తయ్య అని పిలుస్తుంది. అప్పుడు నాగవల్లి లక్ష్మీదేవిలా ఉన్నావమ్మ మధు అనేసి అంటుంది. అప్పుడు మధు నేను రెడీ అయ్యాను ఆంటీ, కానీ మ్యాడీ మాత్రం రెడీ కావడం లేదు, మీరు చెప్పండి ఆంటీ మ్యాడీకి రెడీ కమ్మని అనేసి చెప్తుంది. అప్పుడు నాగవల్లి మ్యాడీ రూమ్కి వెళ్ళి రెడీ కానా, ఫంక్షన్కి అందరినీ పిలిచాము, మళ్ళీ డాడీ పరుగు పోతుంది, నువ్వు రాలేదనుకో, నువ్వు ఖచ్చితంగా రెడీకి అయి రానా అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ సరే మమ్మీ నేను రెడీ అయి వస్తాను అనేసి చెప్తాడు. అప్పుడు నాగవల్లి మధు దగ్గరికి వచ్చి చూసావా నా కొడుకు నేను చెప్తే వింటాడు, నువ్వు చెప్తే వినడు అనేసి అంటుంది. అప్పుడు మధు అప్పుడంటే మీరున్నారు కాబట్టి చెప్తే విన్నాడు అంటే ఇప్పుడు భార్యగా నేను వచ్చాను, నా మాటే ఫస్ట్ వింటాడు అనేసి చెప్తుంది. అప్పుడు నాగవల్లి అయినా నువ్వే చిన్ని అనే నిజం తెలిస్తే వాడికి ఎలా ఉంటుందో తెలుసు కదా అనేసి అంటుంది. అప్పుడు మధు అయినా నా నోటితో నేను మాత్రం చిన్నిని అనేసి చెప్పను కదా ఆంటీ, ఎలా తెలుస్తుంది, మ్యాడీకి తెలియలేండి ఆంటీ అనేసి తను అంటుంది. తర్వాత నాగవల్లి నీ మీద వాడికి కోపం వచ్చేలా చేస్తాను, ద్వేషం వచ్చేలా చేస్తాను, వాడి చేతులతో వాడే మెడపట్టి బయటకి గంటేలా చేస్తాను అనేసి అంటుంది. అప్పుడు మధు సరేలేండి ఆంటీ, నేను మాత్రం మ్యాడీతో మంచిగానే ఉంటాను ఆంటీ అనేసి చెప్తుంది. తర్వాత నాగవల్లి వాళ్ళ ఇంటికి తిలక్ వస్తాడు. వచ్చినప్పుడు తిలక్తో దేవా మాట్లాడతాడు. బాగున్నారా తిలక్ గారు అనేసి అడుగుతాడు. అప్పుడు తిలక్ మినిస్టర్ గారు మీరు బాగున్నారా అనేసి అడుగుతాడు. అప్పుడు దేవా బాగున్నాను, ఆయన మా మేనకోడలతో నిశ్చితార్థం అయిన తర్వాత మీరు మ్యాడీకి అలాగే మధుకి గుడిలో పెళ్లి చేశారు, అయినా కానీ అది దైవ నిర్ణయం అని నాగవల్లి చెప్తే నేను నమ్మాను, వాళ్ళిద్దరు పెళ్లిని యాక్సెప్ట్ చేశాను, ఇంట్లోకి రండి అనేసి తిలక్ను పిలుస్తాడు దేవా. అప్పుడు తిలక్ వస్తాడు. వచ్చిన తర్వాత సుబ్బారావు అలాగే స్వరూప కూడా వస్తారు. వచ్చినప్పుడు తిలక్ వీళ్ళెవరు అనేసి అడుగుతాడు. అప్పుడు నాగవల్లి వాళ్ళు మా వియ్యంకులు అనేసి తను చెప్తుంది. అప్పుడు తిలక్ వీళ్ళు ఏం చేస్తారు అనేసి అడుగుతాడు. అప్పుడు దేవా కూరగాయల బిజినెస్ చేస్తారు అనేసి అంటాడు. అప్పుడు తిలక్ కూరగాయలు చేసే బిజినెస్ వాళ్ళు అలాగే మినిస్టర్కి వియ్యం అందిందంటే అంతా ఆ దేవుడు దయ అనేసి అంటాడు. అలాగే తిలక్ మీకు ఏదైనా అవసరం ఉంటే సుబ్బారావు గారు నాకు ఫోన్ చేయండి అనేసి వాళ్ళ సుబ్బారావుకి తిలక్ నెంబర్ ఇస్తాడు. తర్వాత మధు రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత మ్యాడీ కూడా రెడీ అవుతాడు. రెడీ అయిన తర్వాత మధు శ్రీవారు వెళ్దాం రండి అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ శ్రీవారు అండి అని పిలవకని ఎన్నిసార్లు చెప్పాలి అనేసి అంటాడు. అప్పుడు మధు మరి నా భర్తను నేను శ్రీవారు అనే పిలుస్తాను కదా, ఆయన పిలవద్దంటే మ్యాడీ అనే పిలుస్తానులే మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మధు మ్యాడీని అంటే భర్తగా ఊహించుకొని శ్రీవారు అనేసి అంటుంది. కానీ మ్యాడీకి మాత్రం అది నచ్చదు. అప్పుడు మ్యాడీ అయినా నువ్వెందుకు భర్తగా నన్ను ఊహించుకుంటావు, ఓన్లీ ఫ్రెండ్ అనే చెప్పాను కదా, ఊకే ఏవండి అది ఇది అని పిలుస్తున్నావు, పిలవకు అనేసి చెప్తుంది. అప్పుడు మధు సరేలేండి పిలువనులేండి మ్యాడీ అనే పిలుస్తానులేండి అనేసి తను కూడా అంటుంది. అంతలోనే సుబ్బు అలాగే స్వరూప ఇద్దరు వస్తారు. వచ్చిన తర్వాత మధుని చూసి చాలా హ్యాపీగా ఉంటారు. అమ్మ మధు నువ్వు అత్తగారింట్లో ఇంత హ్యాపీగా ఉన్నావు, మేము ఇంత హ్యాపీగా ఉంటావో ఉండవో అనుకున్నావమ్మా అనేసి అంటారు. అప్పుడు సుబ్బారావు అంటే సుబ్బు మధు వాళ్ళ నాన్న మ్యాడీని కూడా బాగున్నావా బాబు అంటాడు. అప్పుడు మ్యాడీ కూడా బాగున్నాను అంకుల్ అనేసి అంటాడు. తర్వాత ఫంక్షన్కి అంతా సిద్ధం అవుతుంది సత్యనారాయణ వ్రతానికి. అయిన తర్వాత లోహిత మధుని మ్యాడీని ఇద్దరిని తీసుకొని సత్యనారాయణ వ్రతం దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత అయ్యగారు ఒక పెళ్లి తంతు ఒక తాళి కట్టేది కాకుండా మిగతా తంతు మొత్తం నడిపిస్తానమ్మా అనేసి నాగవల్లికి చెప్తాడు. అప్పుడు సరే అనేసి అంటుంది. ఫస్ట్ మ్యాడీని పీటల మీదకి తీసుకురండి అనేసి చెప్తారు. అప్పుడు మ్యాడీని పీటల మీదకి తీసుకొస్తారు వరుణ్ గిట్లా. తర్వాత మధుని తీసుకురమ్మంటారు. అప్పుడు లోహితనే తీసుకురావడానికి కూర్చుంటుంది. అప్పుడు లోహిత నువ్వు తీసుకువెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉందని మధు అంటుంది. పెళ్ళప్పుడు మేనమామని తీసుకెళ్తాడు, మేనమామ కూతురు అయినటువంటి నువ్వు నన్ను తీసుకెళ్ళడం నాకు చాలా హ్యాపీగా
హ్యాపీగా ఉంది లోహి అనేసి అంటుంది. అప్పుడు లోహిత సరే మధు అనేసి అంటుంది. అని లోహిత మధుని పీటల మీదకి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. అప్పుడు మధు హ్యాపీగా ఉంటుంది. సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంటుంది. కానీ శ్రేయ మాత్రం బాధగా ఉంటుంది. అప్పుడు వసంత అంత బాధగా ఉండకు, మీ అత్త చెప్పింది కదా ఈ ఇంటి కోడలు నువ్వే అని, ఇది ఉత్తుత్తిగా జరుగుతుంది ఫంక్షను, నువ్వు కొంచెం నవ్వుతున్నట్టుగా నటించు అనేసి అంటుంది. అప్పుడు శ్రేయ ఎలా నటించాలమ్మా, నాకు నటించడం రావట్లేదమ్మా అనేసి తను అంటుంది. తర్వాత మధు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది సత్యనారాయణ వ్రతం జరుగుతుంటే.